పిఠాపురం తీరంలో గడగడలాడిస్తున్న సముద్రపు కోతకు చెక్ పడబోతోందా? ఏళ్ల తరబడి ఆందోళనలో ఉన్న ఉప్పాడ వాసులకు ఉపశమనం లభించనుందా? సముద్ర గర్భంలో కలిసిపోతున్న తీరాన్ని కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? అసలు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను భయపెడుతున్న అతిపెద్ద సమస్య సముద్ర కోత. వందల ఇళ్లు, దేవాలయాలు, సాగు భూములు సముద్రంలో కలిసిపోయాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐఐటి మద్రాస్ సహకారంతో శాస్త్రీయ పరిష్కారం దిశగా అడుగులు వేశారు. 323 కోట్లతో ప్రతిష్టాత్మక రక్షణ గోడ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ ఏంటి? ఉప్పాడను ఈ గోడ కాపాడుతుందా? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతం సముద్ర కోతతో అతలాకుతలమవుతోంది. గత 5 ఏళ్లలో 400కు పైగా ఇళ్లు, 8 ఆలయాలు, 14 కిలోమీటర్ల మేర రోడ్డు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. మొత్తంగా 1360 ఎకరాలకు పైగా భూమిని సముద్రం మింగేసింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు శాస్త్రీయ పరిష్కారం కోసం ఐఐటి మద్రాస్ను రంగంలోకి దించారు. తీర రక్షణకు అవసరమైన డిజైన్లు, సాంకేతిక పర్యవేక్షణ కోసం 323 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర విపత్తు నిర్వహణ నిధి ఆమోదం లభించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుండగా ఏపీ మారిటైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా క్షేత్రస్థాయి పనులను పర్యవేక్షిస్తుంది. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. నవంబర్ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తుంది. తీరంలో అలల ఉధృతి, ప్రవాహాలను అధ్యయనం చేసి పటిష్టమైన నిర్మాణాలను రూపొందించనున్నారు. ఉప్పాడ తీరం ఇంతలా కోతకు గురవడానికి భౌగోళిక స్వరూపం ప్రధాన కారణం. తీరరేఖ పుటాకార ఆకృతిలో ఉండడం వల్ల అలల తాకిడి నేరుగా తీరంపై పడుతుంది. అలాగే తీరవాలు తక్కువగా ఉండడం, తుఫాన్ల సమయంలో సముద్రం ఉగ్రరూపం దాల్చడం వల్ల ఇసుక కొట్టుకుపోతుంది. గోదావరి ప్రాజెక్టుల వల్ల నది ద్వారా వచ్చే ఇసుక తగ్గిపోవడం, తీరం రక్షించే మడ అడవులు, ఇసుక దిబ్బల విధ్వంసం కోతను మరింత తీవ్రతరం చేశాయి. కాకినాడ తీరానికి రక్షణగా ఉండాల్సిన హోప్ ఐలాండ్ ఇప్పుడు ఉప్పాడకు శాపంగా మారింది. హోప్ ఐలాండ్ వల్ల సముద్ర అలల దిశ మారి అవి ఉప్పాడ తీరాన్ని అత్యంత బలంగా తాకుతున్నాయి. గతంలో 2009లో చేసిన జియోట్యూబ్ ప్రయోగం తుపాన్ల ధాటికి విఫలమైంది. పాత పద్ధతులన్నీ ఫెయిల్ కావడంతోనే ప్రభుత్వం ఇప్పుడు శాస్త్రీయ అధ్యయనాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఐఐటి నిపుణుల సలహాలతో అలల వేగాన్ని తగ్గించి తీరాన్ని స్థిరీకరించేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. నూతన ప్రాజెక్టులో భాగంగా నేమాం నుంచి అమీనాబాద్ వరకు దాదాపు 14.5 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మిస్తారు. తీరం కోతకు గురికాకుండా సుమారు 20 గ్రోయిన్లు, ప్రొటెక్టివ్ వాల్స్ ఏర్పాటు చేస్తారు. హోప్ ఐలాండ్ వద్ద మడ అడవుల పెంపకం, కృత్రిమ ఇసుక దిబ్బల ఏర్పాటుతో బయోషీల్డ్ నిర్మిస్తారు. ఈ నిర్మాణాలు సముద్ర అలల తీవ్రతను తగ్గించి తీర ప్రాంత ప్రజలకు, మత్స్యకార గ్రామాలకు శాశ్వత భరోసా కల్పిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న తీర ప్రాంత ప్రజలకు ఈ రిటైనింగ్ వాల్ ఒక ఆశాకిరణంలా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఉప్పాడ భవిష్యత్తును కాపాడుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత చొరవతో మొదలైన ఈ ప్రక్రియ సకాలంలో పూర్తయితే ఉప్పాడవాసుల కష్టాలకు తెరపడనుంది. ఇప్పుడు అందరి దృష్టి నవంబర్లో మొదలవ్వబోయే నిర్మాణ పనుల మీదే ఉంది.